సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే హీరోయిన్స్ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ఇక పెళ్లైతే వాళ్ళు ఇండస్ట్రీకి దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ప్రస్తుతం మల్లీవుడ్ హీరోయిన్ మంజు వారియర్ ఈ ఫేజ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. 1995లో సాక్ష్యం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ల వయసులో కెరియర్ స్టార్ట్ చేసిన మంజు వారియర్ రీసెంట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మలయాళంతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఒకప్పుడు మల్లీవుడ్ లో టాప్ రేంజ్ ను ఎంజాయ్ చేసిన మంజు వారియర్ ప్రస్తుతం అటు సైడ్ క్యారెక్టర్స్ లోను ఇటు హీరోయిన్ గాను సత్తా చాటుతోంది. ధనుష్ తో కలిసి చేసిన అసురన్ సినిమా మంజు వారియర్ కు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ గా ఈ వయసులోనూ తన సత్తా చాటుతున్న మంజు వారియర్ కి మరింతగా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలి ఆమె రజనీకాంత్ తో కలిసి వెట్టయాన్ సినిమాలో నటించింది. టీజే జ్ఞాన్వేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవలి విడుదలైన వెట్టయాన్ సినిమా పాటలు మంజు వారియర్ స్టెప్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వెట్టయాన్లో రజనీకాంత్ కోసం సాంగ్ కంపోజ్ చేస్తే ఆ సాంగ్ మంజు వారియర్ కు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ప్రస్తుతం మంజు వారియర్ డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో మంజు వారియర్ గురించి చర్చ ప్రముఖంగా జరుగుతోంది. ఏటా 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మంజు వారియర్ ప్రస్తుతం అర డజన్ కు పైగా సినిమాలో నటిస్తోంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే మలయాళ హీరో దిలీప్ ను 1999లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల సినిమాలకు దూరమైంది. దిలీప్ తో వచ్చిన విభేదాల కారణంగా విడిపోయింది. భర్త నుంచి విడిపోయిన సమయంలో ఉన్న ఒక్క కూతురు కూడా తండ్రి వద్ద ఉంటానని చెప్పడంతో మంజు వారియర్ కి తీవ్ర దుఃఖం మిగిలిందిట. ఆ సమయంలో మంజు వారియర్ కొన్నాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లినట్లుగా చెప్పింది. తిరిగి సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఈ అమ్మడికి మొదటి ఇన్నింగ్స్ కన్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్ బాగా వర్కౌట్ అయిందంటున్నారు ఆమె ఫ్యాన్స్.